హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వినబోయే 10 ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు నమ్మలేరు. కానీ ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యాయి. అండ్ ఇందులో లాస్ట్ ఫ్యాక్ట్ వింటే మాత్రం మీ మతి నిజంగానే పోతుంది. సో అందుకే వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ 1 month లోనే 1K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది. అండ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఫ్యాక్ట్ నెంబర్ 1, అసలు మన భూమి పైన అసలు చెట్లు అనేవి పుట్టక ముందు నుంచే సముద్రంలో షార్క్స్ ఉన్నాయి. అంటే సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితమే షార్క్లు అనేవి నివసించడం జరిగింది. అంటే డైనోసార్ల కంటే కూడా షార్క్స్ అనేవి ఓల్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం రోజు తినే అరటి పండు బెర్రీ జాతికి చెందింది. కానీ స్ట్రాబెర్రీ అని పిలువబడే స్ట్రాబెర్రీ మాత్రం బెర్రీ జాతికి చెందింది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అన్ని జంతువులకి సాధారణంగా ఒకటే గుండె ఉంటుంది. కానీ ఈ జంతువుకి మాత్రం 1 కాదు 2 కాదు 3 గుండెలు అయితే ఉంటాయి. అంటే 3 హార్ట్స్ అనమాట. అసలు ఆ జంతువు మరేదో కాదు, ఆక్టోపస్ అనమాట. సముద్రంలో నివసించే ఈ జీవికి 3 గుండెలు అయితే ఉంటాయి. ఈ 3 గుండెల పని ఒకటే, బ్లడ్ పంప్ చేయడం. కానీ అందులో 2 గుండెలు మాత్రం వాటి గిల్స్ కి బ్లడ్ ని అయితే పంపిస్తూ ఉంటుంది. అండ్ 3వ గుండె మాత్రం శరీరం మొత్తానికి బ్లడ్ ని అయితే పంప్ చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, రీసెంట్ గా పురాతన ఈజిప్ట్ సమాధుల్లో వేల సంవత్సరాల నాటి తేనెను కనుగొన్నారు. ఆశ్చర్యంగా అది ఇంకా తినేదానిలాగే ఉంది, అంటే పాడైపోలేదు అనమాట. అసలు తేనెలో ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవి బ్యాక్టీరియాని పెరగకుండా చేస్తాయి. దీని కారణంగానే తేనె ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. శుక్రగ్రహం అంటే వీనస్ ప్లానెట్ లో ఒక్కరోజు 1 సంవత్సరానికంటే పెద్దది. వీనస్ తన అక్షం చుట్టూ ఒక్కసారి తిరగడానికి 243 రోజులు భూమి రోజులైతే పడుతుంది. కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి కేవలం 225 రోజులు మాత్రమే పడుతుంది. అంటే అక్కడ ఒక్క రోజు 1 సంవత్సరం కంటే ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీ కడుపు తనను తాను రక్షించుకుంటుంది. అది ఎలాగో చూడండి. మన కడుపులో ఉన్న ఆమ్లం చాలా శక్తివంతమైంది. ఆమ్లం అంటే HCl గ్యాస్ అనమాట. అయితే అలాంటి HCl లో ఏది పడ్డా గానీ కరిగిపోతుంది. కానీ మన కడుపుకు మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే కడుపులో తన లోపల పరుసు తరచుగా కొత్తదిగా మార్చుకుంటూ ఉంటుంది. ఇందు కారణంగానే మన కడుపులో HCl ఉన్నా గానీ మన కడుపుకి ఎలాంటి హాని కూడా జరగదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఎప్పుడో ఒక్కసారి చెస్ ఆటను అయితే ఖచ్చితంగా ఆడే ఉంటారు. కానీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దాగి ఉంది. మన భూమి పైన ఉన్న అణువులు ఎన్నో వేల కోట్ల అణువులు అయితే ఉంటాయి. అలాగే చెస్ ఆటలో మాత్రం మీరు ఎలాగైనా గెలవచ్చు, ఎన్నో విధాలుగా గెలవచ్చు. అంటే నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వచ్చేసి మన భూమి పైన ఉన్న అణువులు వేల కోట్ల అణువుల కంటే కూడా చెస్ లో ఉండే ప్రాబబిలిటీస్ ఎక్కువ అంట. అందుకే మీరు ఎప్పుడు ఆడదామన్నా గానీ ప్రతిసారి కొత్త గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగానే ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 8, వాబోట్ అనే జంతువు క్యూబ్ ఆకారంలో అయితే షిఫ్ట్ చేస్తుంది. అవును, ఆస్ట్రేలియాలో ఉండే వాబోట్ అనే జంతువు ప్రపంచంలోనే క్యూబ్ ఆకారంలో షిఫ్ట్ కి వెళ్లే ఏకైక జంతువుగా ఉంది. అది తమ ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 9, మనం ఆకాశంలో ఉండే మేఘాలను చూస్తే అవి ఎంతో సున్నితంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ మీకు తెలుసా, ఆకాశంలో తేలికగా కనిపించే ఒక సాధారణ మేఘం కూడా వందల టన్నుల నీటిని కలిగి ఉండొచ్చు. అయినా అది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆ నీటి బిందువులు చాలా పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 10, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ బ్రెయిన్ మాత్రం యాక్టివ్ గా పని చేస్తూనే ఉంటుంది. అలానే నిరంతరం మీ గుండె కూడా 24 గంటలలో ప్రతి సెకండ్ అయితే గుండె ఖచ్చితంగా హార్ట్ బీట్ చేస్తూనే ఉంటుంది. నేను చెప్పే ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఎవరైనా UPSC కానీ లేకపోతే IPS కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నార్మల్ పీపుల్ కి GK జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లా చాలా అంటే చాలా యూజ్ అయితే ఉంటాయి. అండ్ నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ లో ఈరోజు మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.